హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఎగ్జామ్స్లో గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే బిట్స్ మీకు డిసీజెస్ మీద ఉంటాయి కదా, వాటి మీద కంపల్సరీ 2 మార్క్స్ వచ్చే విధంగా మినిమమ్ ఫాస్ట్గా ట్రిక్స్తో ఇమేజెస్ని బేస్ చేసుకుని ఎలా నేర్చుకోవచ్చు అన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో డిసీజెస్ బేసిక్గా వైరస్ బేస్డ్ ఉండొచ్చు, బ్యాక్టీరియా బేస్డ్ ఉండొచ్చు, ప్రోటోజోవా బేస్డ్, ఫంగస్ బేస్డ్. సో ఎలా అంటే మనకి ఎగ్జామ్లో కోవిడ్ ఉంది. కోవిడ్ దేని వల్ల వస్తుంది? వైరసా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవానా, ఫంగసా? ఇటువంటి క్వశ్చన్ అయితే అడుగుతారు. సో మనకి తెలుసు కోవిడ్ గురించి, ఎందుకంటే చాలా అప్పుడు ఇష్యూ జరిగింది కాబట్టి మనకి వైరస్ అని తెలుసు. ఓకేనా? సో అలాగే మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఇంకా చాలా రకాల డిసీజెస్ అయితే ఉంటాయి. మనం ఈ సెషన్లో ఏం నేర్చుకోబోతున్నాం అని చూసుకున్నట్టయితే డిసీజెస్ దేనివల్ల, ఇలా ఇమేజెస్ బేస్ చేసుకుని ఏది దేనివల్ల అన్నది ట్రిక్స్తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఫాస్ట్గా అంటే క్విక్గా చాలా తక్కువ టైంలో మనకి ఒక 2 మార్క్స్ వచ్చే విధంగా ఈ సెషన్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఇటువంటివి వరుసగా మీకు ఇప్పుడు రీసెంట్గా రైల్వే ఎగ్జామ్స్లో కానీ మనకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా, అండ్ ఎస్ఎస్సిలో కూడా ఇటువంటివి ఎక్కువ అడుగుతుంటారు. సో ఇటువంటివి వరుసగా సిరీస్లో చేద్దాం అనుకుంటున్నాను డైలీ మీకు ఈవినింగ్ టైంలో. సో ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నేను డెఫినెట్గా మీకు ఇటువంటి వీడియోస్ని రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాను. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మన యాప్లోను అండ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే అవైలబుల్గా పెడతాను. అక్కడి నుంచి కూడా మీరు నేర్చుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, జస్ట్ లైక్ చేయండి వీడియోని, అండ్ కొంచెం మీరు కూడా షేర్స్ అవి చేస్తే నాకు మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను. ఓకే, సో క్విక్గా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం. నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ సంబంధించిన బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అయితే జరగబోతుంది అనమాట. సో 14th నవంబర్ నుంచి మీకు లైవ్ అయితే అవ్వబోతుంది ఈ ఆఫర్ అన్నది. సో ఈ సంవత్సరంలోనే లోయెస్ట్ ప్రైస్కి మీకు టెక్స్ట్ బుక్ సంబంధించిన పాస్ ప్రో అయితే మీకు దొరుకుతుంది. సో చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరకబోతుంది. రేపు మీకు 14th 15th వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ రేట్ ఎంత ఉంటుంది అన్నది మీకు రేపు అయితే తెలుస్తుంది. నేను మీకు వీడియో కూడా చేస్తాను అప్పుడు. సో దాంతోపాటు ఆల్రెడీ చాలా తక్కువ ఉంది కదా, అండ్ ఎక్స్ట్రాగా ఈసీకేఎస్ కూపన్ కూడా వాడితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో ఈ ఆపర్చునిటీని డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఒకవేళ మనకేంటంటే మార్క్స్ అయితే రాయడం చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఓన్లీ రైల్వేనే కాదు, మీకు ఎస్ఎస్సి కానీ అవన్నిటిలోనూ సేమ్ మీకు మార్క్స్ రాయాలి. ప్రీవియస్ ఇయర్స్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి తీసుకోవాలనుకున్నప్పుడు చాలా తక్కువకు దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఒక లుక్ అయితే వేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. తీసుకోవాలనుకున్న వాళ్ళు సేల్ లైవ్ రేపు అవుతుంది, రేపు తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ సెషన్లో మనం ఏ డిసీజ్ దేని వల్ల వస్తుంది మాత్రమే తెలుసుకుంటాం. ఆ డిసీజ్లో ఏమవుతుంది అవేం మనం మాట్లాడుకోమన్నమాట. అది ఏంటి ఆ డిసీజ్ అన్న దాని గురించి వద్దు. మనకి బేసిక్గా ఈజీగా ఆ పేరు వస్తే ఏంటి ఆప్షన్లో పెట్టగలిగే విధంగా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఫంగస్ బేస్డ్ డిసీజెస్ చూసుకుంటే వాటి పేర్లు క్యాండియాసిస్, స్కేబిస్, ఆస్తమా, బాల్నెస్, రింగ్వార్మ్, క్రిప్టోకోకస్, అథ్లీట్ ఫుట్. ఓకేనా? సో ఈ కిందది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో ఓకే, ఇప్పుడు కిందదైతే కనిపిస్తుంది కదా మీకు, అథ్లీట్ ఫుట్. ఓకేనా? సో ఇవి డిసీజెస్ ఫంగస్ ద్వారా వస్తుంది. బట్ ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాం ఎగ్జామ్లో అంటే, సో ఇప్పుడు నేను ఒక కథ లాంటిది చెప్తాను అనమాట ఈ ట్రిక్ని గుర్తుపెట్టుకోవడానికి. సో ఆ కథని విని ఆ ట్రిక్ని గుర్తుపెట్టుకుందాం. ఓకే, కెనడాలో మనకి 2 స్కేరీ బేబీస్ అయితే ఉన్నారనమాట. స్కేరీ అంటే భయంకరమైన. ఓకేనా? సో ఆ బేబీస్కి మీకు ఆస్తమా అయితే ఉంది. ఓకే, ఆస్తమా ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్కి అంటే చిన్న వయసులోనే ఆస్తమా ఉంది కాబట్టి ఆయన చాలా దిగులు చెంది ఆయనకి బట్టతలు వచ్చేసింది. ఓకేనా? ఆ బాధతో. ఓకేనా? బట్ ఇంకా చేసేదేం లేదు కాబట్టి ఆయన దగ్గర అంటే దానికి ట్రీట్మెంట్కి వాటికి మనీ లేక ఆయన దగ్గర ఉన్న రింగ్ అయితే అమ్మేసి దాంతో ఆయన క్రిప్టో బిజినెస్ అయితే చేశారనమాట. ఓకే, సో ఆ బిజినెస్ చేసి వాళ్ళని ఆస్తమా ఉన్నా కూడా వాళ్ళని అథ్లీట్స్ కింద చేశారు. ఓకే, ఒకసారి చూడండి, కెనడాలో మీకు స్కేరీ బేబీస్ 2 ఉన్నారనమాట. వాళ్ళకి ఆస్తమా ఉంది. వాళ్ళ ఫాదర్ దానికి చాలా దిగులు చెంది బాల్నెస్ అన్నది తెచ్చుకున్నారనమాట. బట్ ఉన్న దానిలోనే ఆయన ఒక రింగ్ అయితే అమ్మేసి వాళ్ళు క్రిప్టో మీద బిజినెస్ చేసి, క్రిప్టో అంటే మీకు బిట్ కాయిన్ ఇవి ఉంటాయి కదా, అవి వాటి మీద బిజినెస్ చేసి వాళ్ళని చివరికి 2 అథ్లీట్స్ కింద మార్చారనమాట. ఈ స్టోరీ అంతా దేనికి రిలేటెడ్? మనకి ఫంగస్ గురించి మాట్లాడుతున్నాం.
ఓకేనా. ఈ స్టోరీ ఫంగస్ స్టోరీ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇందాక స్టోరీ ప్రకారం చూడండి, కెనడా నుంచి క్యాండియాసిస్ అన్నది గుర్తుపెట్టుకోవచ్చు, కెనడా నుంచి. ఓకేనా. సో స్కేరీ బేబీస్ ఆర్ బేబీస్ నుంచి మీకు స్కేబీస్ అన్నది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వాళ్ళకేంటి, ఆస్తమా ఉంది, అదే కదా మనం చెప్పుకున్నాం అక్కడ, ఆస్తమా. సో ఆ తర్వాత వాళ్ళ ఫాదర్కి బాల్నెస్ వచ్చింది, దానికి సంబంధించి ట్రీట్మెంట్కి అవన్నీ ఆ బాధలో. ఓకేనా. బాల్నెస్ అంటే బట్టతల, హెయిర్ ఫాల్ అవ్వటం. ఓకే, బేసిక్గా ఆ బట్టతల ఉంటుంది కదా, అది బాల్నెస్ అంటారు. ఓకే, సో అది మాట్లాడుకున్నాం. తర్వాత రింగ్ అమ్మారు అని మాట్లాడుకున్నాం కదా, దాని నుంచి మనం రింగ్ వామ్ అనే డిసీజ్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని రెడ్ స్పాట్ అని కూడా అంటారనమాట. ఓకే, తర్వాత రింగ్ అమ్మేసి తను చేసిన బిజినెస్ ఏంటి, క్రిప్టోలోకి సంబంధించి క్రిప్టో బిజినెస్ అయితే చేశారనమాట. సో దాని నుంచి క్రిప్టోకోకస్ అనే డిసీజ్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఫైనల్గా వాళ్ళని అథ్లీట్స్ కింద చేశారు కాబట్టి అథ్లీట్ ఫుట్, క్రాకింగ్ ఆఫ్ ఫుట్ అని కూడా అనుకోవచ్చు. అథ్లీట్ ఫుట్ అనే డిసీజ్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఈ స్టోరీని బేస్ చేసుకుని. ఓకేనా. సో ఇలా అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సెషన్స్ కనుక నచ్చితే రేపు నేను లైవ్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు మనం డిసీజెస్ మీద నేర్చుకున్నాం కాబట్టి రేపు ఆ లైవ్లో డిసీజెస్ మీద బిట్స్ అన్నీ అడుగుతాను అనమాట. ఓకే, మీరు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, రేపు లైవ్ కండక్ట్ చేయండి అని. బట్ చాలామంది వస్తేనే నేను చేయగలుగుతాను అనమాట. ఓకేనా. వ్యూస్ అవి ఉండాలి, లేకపోతే మనకి మోటివేషన్ ఉండదు. చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ అవి డిజైన్ చేసి మీకు వీడియో తీసుకురావడానికి. సో మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు డిసీజెస్ ఎలా అయితే చేశానో విటమిన్స్ ఆల్రెడీ చేస్తున్నాను, నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అది మీరు చూడొచ్చు. అలాగే ఇంకా ఏదైనా వేరే టాపిక్స్ మీద కూడా నేను చేస్తాను. మీకేమైనా కావాలి అంటే కూడా కింద కామెంట్ చేయండి. సో అట్లీస్ట్ మనకి 500 to 1000 లైక్స్ అన్న ఉంటే వీడియోకి, ఓకేనా, 1000 లైక్స్ అన్న ఉంటే నేను నెక్స్ట్ వీడియోని ఇంకా ఫాస్ట్గా తీసుకురావడానికి చూస్తాను నేను. సో చూడండి. అండ్ రేపు లైవ్ కావాలి, దీని మీద బిట్స్ అడుగుతాను నేను, టైమర్ పెట్టేసి మనం డిస్కస్ చేసుకుందాం. అది కావాలి అనుకుంటే డెఫినెట్గా రేపు లైవ్ ప్లీజ్ లైవ్ కండక్ట్ అలాగే ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. అట్లీస్ట్ మనకు ఒక 400-500 కామెంట్స్ దాని మీద వస్తే నేను లైవ్ కూడా తీసుకోవడానికి చూస్తాను. సో మీకు రిమెంబర్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రోటోజోవాకి సంబంధించి చూద్దాం. ప్రోటోజోవాలో మనకి ఉండే డిసీజెస్ మెయిన్గా డయేరియా, తర్వాత అమీబిక్ ఆర్ అమోబియా అనే వాళ్ళం కదా మనం, దాని రిలేటెడ్ అనమాట, అమోబిక్ డైసెంటరీ. ఓకేనా. సో ఇది సెకండ్ది. నెక్స్ట్ పయోరియా. ఇది యాక్చువల్గా ఏంటంటే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది అనమాట, అండ్ ప్రోటోజోవా వల్ల కూడా వస్తుంది. ఎక్కువగా బ్యాక్టీరియా వల్లే ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఓకేనా. పయోరియా అన్నది బ్యాక్టీరియా వల్లే ఎక్కువ వస్తుంది. సో ఎగ్జామ్లో ఉన్న ఆప్షన్స్ని బట్టి మీరు పెట్టాలి. ఒకవేళ 2 ఉంటే బ్యాక్టీరియానే చూస్ చేసుకోండి, బట్ ప్రోటోజోవా వల్ల కూడా వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాలాజార్ అనే వ్యాధి, నెక్స్ట్ మలేరియా, తర్వాత వచ్చేటప్పటికి స్లీపింగ్ సిక్నెస్. ఇవన్నీ ప్రోటోజోవా వల్ల వచ్చే వ్యాధులు అనమాట. సో ఎలా గుర్తుపెట్టుకుంటాం. సో డయేరియా, డెత్కి సంబంధించి ఎవరైనా చనిపోతే ఆ ప్లేస్కి ఒక అతను వెళ్ళాడు అనమాట. ఓకేనా. చనిపోయిన దగ్గరికి డెత్ దగ్గరికి వెళ్తే అక్కడ అమ్మో అని భయపడ్డాడు. ఆబ్వియస్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ని చూసి, ఆ ప్లేస్ని చూసి అమ్మో అని భయపడి అక్కడ ఉండకుండా ఆ ఏరియా నుంచి పై ఏరియాకి అయితే వెళ్ళాడు. వెళ్తే అక్కడ అతనికి ఒక బాక్స్ అయితే దొరికింది, ఓపెన్ చేశాడు, ఖాళీగా ఉంది ఆ బాక్స్. ఓకేనా, ఖాళీగా ఉంది. సో ఇదేంట్రా బాబు ఇది ఎలా జరుగుతుంది అని తను ఇంకా భయం వేసి తను స్వామి మాల అంటారు కదా, మాల వేసుకున్నాడు అనమాట. సో మాల వేసుకున్నప్పటి నుంచి ఇంకా అతను ఇంటికి వెళ్ళి ధైర్యంగా నిద్రపోగలుగుతున్నాడు, స్లీపింగ్ అది. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్నారు కదా, దీని గురించి బ్యాక్ వచ్చి చూద్దాం ఇప్పుడు. ఓకే. ఫస్ట్ ఒక అతను చనిపోయాడు, ఆ ప్లేస్కి వెళ్తే అమ్మో అని భయపడ్డాడు. ఓకేనా. అక్కడి నుంచి పై ఏరియాకి వెళ్ళాడు. ఓకేనా, పై ఏరియాకి అయితే వెళ్ళాడు. దాని నుంచి పయోరియా గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ అతనికి ఒక బాక్స్ దొరికింది, ఖాళీగా ఉంది. ఓకే, కాలాజార్ అక్కడి నుంచి. తర్వాత అతను మాల వేసుకున్నాడు, తర్వాత నుంచి స్లీప్, చాలా బాగా నిద్రపోగలిగాడు. మాల వేసుకున్నాడు దగ్గర నుంచి మలేరియా, అండ్ స్లీప్ నుంచి స్లీపింగ్ సిక్నెస్. సో ఇక్కడ కొంతమందికి ఏంట్రా ఈ ట్రిక్స్ ఇట్లా అనిపించచ్చు, బట్ ఏంటంటే ఇవి వర్కౌట్ అవ్వాలి. బేసిక్గా మనం ఎలిమినేట్ చేయగలిగిన ఆప్షన్లో ఉన్న 4లో 3 కాదని తెలుసుకోగలిగితే కూడా మనకు 1-2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. కాబట్టి దానికోసం మనం వర్క్ చేయాలి. ఓకే,
ఇక్కడ మనం దానికోసం మాత్రమే వర్క్ చేయాలి. ట్రిక్ ఎలా ఉంది, కామెడీగా ఉందా, భయంకరంగా ఉందా, అది ఇంపార్టెంట్ కాదు, గుర్తుంటుందా లేదా అది మాత్రం. ఒక్కోసారి ఎందుకంటే ట్రిక్స్ అన్నది జనరల్గా ఇలాగా ఫన్నీగానే ఉంటుంది, ఇంటెన్షనల్గానే ఫన్నీగా చేస్తాం జనరల్గా, సో దట్ మనకి ఎక్కువ గుర్తుంటుందని. సో మీరు కూడా దాని గురించి ఒకసారి ఆలోచించండి. మోస్ట్లీ మీకు ఇది వర్కౌట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 సెట్స్ ప్రోటోజోవా కానీ అండ్ తర్వాత ఫంగస్ కవర్ చేసేసుకున్నాం. చూసారా ఎంత ఫాస్ట్గా కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్టీరియా, దీనికి చూసుకుంటే మీకు 13 ఉన్నాయి అన్నమాట, మీకు ఎక్కువ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాలి ఏమేమి ఉన్నాయి మీకు. బేసిక్గా ఫస్ట్ ప్లేగ్ ఉంది, వూపింగ్ కాఫ్ ఉంది, డిప్తీరియా ఉంది, నిమోనియా ఉంది, కొలరా ఉంది, టెటనస్ ఉంది, లెప్రసీ, బొట్యులిజం, తర్వాత ట్రాకోమా ఐస్ రిలేటెడ్ డిసీజ్ ఇది, గొనోరియా, టైఫాయిడ్, ట్యూబర్క్లోసిస్, సిఫిలిస్. ఓకే, సో ఇక్కడ మీకు అనిపించచ్చు ఇది అక్కడ మీకు డయేరియా ఉంది, పయేరియా ఉంది, గొనోరియా ఇక్కడ ఉంది, బట్ మీరు ఇది కూడా ఆ టైప్లోనే అనుకుని ప్రోటోజోవానో ఫంగసో పెట్టారనుకోండి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఇప్పుడు ట్రిక్ అయితే చూద్దాం దీన్ని. సో ప్లే గ్రౌండ్లో ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట. ఓకేనా, ఐ మీన్ ఊపుతున్నారు. ఒక అతను ఊపుతుంటే అతను మిస్ అయ్యి అది తెగిపోయి ఇందులో అయితే ఒక డెప్త్ గోతులో అయితే పడిపోయాడు అనమాట. డెప్త్, ఓకేనా, డెప్త్ ఉన్న డీప్గా ఉన్న దానిలో పడిపోయాడు. పడిపోతే ఒక అతను నెమ్మదిగా అతన్ని కాలర్ పట్టుకుని పైకి లేపాడు. అయితే లేపేటప్పుడు మామూలుగా కాకుండా తీటా యాంగిల్తో లేపాడు అనమాట. ఓకేనా, లేపి తనకి బొట్టు పెట్టి వెళ్ళిపోతున్నాడు బ్యాక్కి, రిటర్న్కి ట్రాక్టర్ మీద. ఓకే, వెళ్ళిపోతుంటే అనుకోకుండా ఈ ప్రాసెస్లో అక్కడ గన్ పడిపోయింది తనది. ఓకేనా, అది ఫైర్ అయ్యి అతని ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్కి సంబంధించిన టైర్ అయితే ఫ్లాట్ అయిపోయింది. సో అప్పుడు ఆ టైర్ని ట్యూబ్ అయితే ఓపెన్ చేసి నెక్స్ట్ అతను సేఫ్గా దాన్ని మళ్ళీ ట్రాక్టర్ని రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ స్టోరీ ఒకసారి చూస్తే మళ్ళీ ఒకసారి పెద్ద స్టోరీ ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు ఎక్కువ గుర్తుండొచ్చు. ప్లే గ్రౌండ్లో ఊపుతున్నాడు ఒక అతను. ఓకేనా, ఉయ్యాలు ఊపుతున్నాడు. అయితే ఊపుతుంటే అతను పడిపోయాడు ఒక డెప్త్లో. ఓకే, డెప్త్లో పడిపోతే ఒక అతను నెమ్మదిగా తన్ని కాలర్ పట్టుకుని, ఇక్కడ కాలర్ పట్టుకుని అన్నది స్పెసిఫిక్గా తీటా యాంగిల్తో లేపాడు అనమాట. ఓకేనా, లేపి తనకి బొట్టు పెట్టి ఇంక అంతా బాగానే ఉంటుంది అని చెప్పి ట్రాక్టర్ మీద వెళ్దామని రెడీ అవుతుంటే తన గన్ పడిపోయింది. అది మిస్ఫైర్ అయ్యి తన ట్రాక్టర్కి సంబంధించిన టైర్ అయితే ఫ్లాట్ అయిపోయింది. సో ఆ టైర్ని తర్వాత ఓపెన్ చేసి దానిలోంచి ట్యూబ్ని కూడా ఓపెన్ చేసి సెట్ చేసుకుని ప్యాచ్ చేసుకుని తర్వాత తను సేఫ్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన స్టోరీ. ఓకేనా, సో ఇప్పుడు బ్యాక్ వచ్చి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్లే గ్రౌండ్ నుంచి ప్లేగ్ నుంచి ప్లేగ్. ఓకే, తర్వాత ఊపుతున్నాడు అని చదివాం కదా, అది ఊపింగ్ కాఫ్. డెప్త్లో పడిపోయాడు, డిఫ్తీరియా. ఓకే, తర్వాత నెమ్మదిగా, ఓకేనా, నెమ్మదిగా లేపాడు. ఓకే, నిమోనియా. ఎలా కాలర్ పట్టుకుని కొలరా, ఎలా తీటా యాంగిల్తో, సో టెటనస్ లేపాడు, లెప్రసీ. ఓకే, తర్వాత అతనికి బొట్టు పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు, బొట్టులిజం. ఓకే, ఎలా వెళ్దాం అనుకున్నాడు, ట్రాక్టర్ మీద వెళ్దాం అనుకుంటే గన్ ఫైరింగ్లో టైర్ అయితే ఫ్లాట్ అయింది. సో ట్యూబ్ అది బాగు చేసుకుని ట్యూబర్క్లోసిస్ సేఫ్గా, సిఫిలిసిస్. ఓకే, ఇలా వెళ్ళిపోయాడు అనమాట. ఈ సిఫిలిసిస్ అన్నది యూరినరీ రిలేటెడ్ డిసీజ్ అనమాట. ఈ స్టోరీ అంతా బ్యాక్టీరియా రిలేటెడ్. సో గుర్తుపెట్టుకోండి, రేపు నేను మిమ్మల్ని బిట్స్ అడుగుతాను కదా, అక్కడ మీకు ఎంతవరకు రివైజ్ అవుతుంది అన్నది చూడొచ్చు. ఓకే, అండ్ టైమింగ్స్ కూడా ఏ టైంలో దీని మీద ఒకవేళ మనం లైవ్ సెషన్ కండక్ట్ చేసుకుంటే ఏ టైం పెట్టుకుంటే బాగుంటుంది అన్నది కూడా కామెంట్ చేయండి. బేసిక్గా ఎక్కువ కామెంట్స్, లైక్స్, షేర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లోను అండ్ మన యాప్లో రెండిట్లో దొరుకుతుంది. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో బ్యాక్టీరియా కూడా చూసేసుకున్నాం. నెక్స్ట్ మనకి వైరస్కి సంబంధించిన డిసీజెస్ ఏమేంటి అవి వచ్చేటప్పటికి హెపటైటిస్. ఓకే, నెక్స్ట్ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, చికెన్ గున్యా, ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ, పోలియో, గాయిటర్, కోల్డ్, ర్యాబిస్, మమ్స్, మీజల్స్, డెంగ్యూ, ఎయిడ్స్, హెర్పీస్, ఇవన్నీ వైరస్కి రిలేటెడ్. అండ్ ఆబ్వియస్గా కోవిడ్, ఇది మీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను ఇంక్లూడ్ చేయలేదు. కోవిడ్ కూడా వైరస్ రిలేటెడ్ డిసీజే. సో దీనికి సంబంధించి స్టోరీ వైజ్ చూసుకున్నట్టయితే మనం ఇది హెపా అనే ఒక స్మాల్ చికెన్ అయితే ఉందన్నమాట. చిన్న చికెన్ అయితే ఉంది. స్మాల్ చికెన్ అంటే కోడే, చిన్నదాన్ని చికెన్ అంటాం. ఓకేనా, హెపా దాని పేరు.
హెపా అనే ఒక స్మాల్ చికెన్ అయితే ఉంది, అది ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, అయితే అది ఫ్లై ఎగరాలనుకుంటుంది. ఎగరాలనుకుని ట్రై చేస్తూ తను ఒక పోల్కి అయితే డాష్ ఇచ్చి ఒక గొయ్యిలో అయితే పడిపోయింది అనమాట. ఓకే, హెపా అనే స్మాల్ చికెన్ ఇన్ఫ్లుయెన్సర్ అది ఫోన్ చూసుకుంటూ ఎగరాలని ట్రై చేస్తూ ఒక పోల్కి డాష్ ఇచ్చి ఒక గొయ్యిలో అయితే పడిపోయింది. ఆ గొయ్యి వచ్చేటప్పటికి చాలా కోల్డ్గా అయితే ఉంది. ఓకేనా, ఇలా పడిపోయి ఉండగా ఆ గోతి దగ్గరికి ఒక డాగ్ అయితే వచ్చిందనమాట. డాగ్ వచ్చి దాన్ని ఇంకా భయపెడుతుంది. సో ఇది చూసిన ఒక మామ్, ఓకేనా, తన దగ్గర ఉన్న మిసైల్ వేసైనా దాన్ని ఆ సిచ్యువేషన్లో ఆ డాగ్ నాకు నుంచి తరిమేయాలనుకుంది, మిసైల్ వేసి మరి. ఓకే, బట్ తర్వాత అంత అక్కర్లేదు అనుకుని దాన్ని దాని డెన్లోకి తీసుకొచ్చేసింది డాగ్ని. ఓకేనా, ఆ మామ్. ఓకే, తీసుకొచ్చి తర్వాత ఇక్కడ పడిపోయి ఉన్న స్మాల్ హెపా చికెన్ ఉంది కదా, దానికి ఫస్ట్ ఎయిడ్ చేసింది. ఎలాగా, మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా హెర్బ్స్తో ఫస్ట్ ఎయిడ్ అయితే చేసింది. ఓకేనా, సో అర్థమైందా? హెపా అనే స్మాల్ చికెన్ ఇన్ఫ్లుయెన్సర్ అది వచ్చేటప్పటికి ఎగరాలనుకుంది, ఒక పోల్కి అయితే డాష్ ఇచ్చింది, ఒక గోతిలో పడిపోయింది. ఆ గొయ్యి వచ్చేటప్పటికి చాలా కోల్డ్గా ఉంది. ఆ సిచ్యువేషన్లో ఒక డాగ్ అక్కడికి వచ్చిందనమాట. దాన్ని భయపడతా చూసింది కాబట్టి అక్కడే ఉన్న ఒక మామ్ అది చూసి తట్టుకోలేక తన దగ్గర ఉన్న మిసైల్ వేసి ఆ డాగ్ని చంపేద్దాం అనుకుంది. బట్ తర్వాత మళ్ళీ ఆలోచించి ఆ డాగ్ని దాని డెన్లోకి తీసుకొచ్చి ఆ హెపా అనే చికెన్కి ఫస్ట్ ఎయిడ్ అయితే చేసింది విత్ హెర్బ్స్. ఓకేనా, సో ఇప్పుడు కనుక బ్యాక్కి వెళ్తే హెపా నుంచి హెపటైటిస్, ఓకేనా, వైరస్. నెక్స్ట్ స్మాల్ చికెన్లో స్మాల్ వచ్చేటప్పటికి స్మాల్ పాక్స్. చికెన్ నుంచి ఇక్కడ మనం 2 తీసుకోవచ్చు, చికెన్ పాక్స్, చికెన్ గున్యా, 2 కూడా వైరస్ ద్వారానే వస్తుంది. ఓకే, అది ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఇన్ఫ్లుయెన్జా మనం తీసుకోవచ్చు. ఇన్ఫ్లూలో ఉన్న అండ్ అక్కడ ఫ్లై ఎగరాలనుకుంది కదా, ఆ ఫ్లూ అది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పోల్కి గుద్దుకుంది, పోలియో. నెక్స్ట్ ఒక గోతిలో పడిపోయింది, గాయిచర్. ఆ గొయ్యి అలా ఉంది, కోల్డ్. ఓకేనా, సో చల్లగా ఉంది, కోల్డ్. సో కోల్డ్ అంటే జలుబు, పెద్దగా ఏం లేదు. ఆ డిసీజ్ కూడా వైరస్ అనమాట. నెక్స్ట్ అక్కడికి ఒక డాగ్ వచ్చింది, ర్యాబీస్తో ఉన్న డాగ్ అది. ఓకే, ఇలాగ చెప్పడం మర్చిపోయాను, రేబీస్తో ఉన్న డాగ్ అది. ఓకేనా, సో అటువంటి డాగ్ వచ్చింది కాబట్టి అక్కడ మామ్ అని ఇందాక చెప్పాను కదా, ఒక మామ్ అని, మామ్ నుంచి మమ్స్ అనే డిసీజ్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. తన దగ్గర ఉన్న మిసైల్ నుంచి మీజల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. వేసి దాన్ని చంపేద్దాం అనుకుంది, బట్ చివరికి దాన్ని ఏదైతే దాని డెన్ ఉందో ఆ డాగ్ది, ఆ డెన్ దగ్గరికి తీసుకొచ్చింది. డెంగ్యూ. సో డెంగ్యూకి సంబంధించి నాకంటే మీరే బాగా గుర్తుపెట్టుకోవచ్చు, రకరకాల షార్ట్ కట్స్ ఉంటాయి కదా. అండ్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ నుంచి ఎయిడ్స్ అది అలాగా హెర్బ్స్ అంటే ఆయుర్వేదం టైప్. సో హెర్బ్స్ నుంచి హెర్పీస్, ఇవన్నీ వైరస్ ద్వారా వస్తాయి అన్నమాట. ఓకేనా, సో అదనమాట బేసిక్గా షార్ట్ ట్రిక్స్ వీటి గురించి. సో నేను ఇప్పుడు ఫైనల్గా మీకు ఒక కాంబినేషన్ ఇస్తాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక డిసీజ్తో అయితే సఫర్ అవుతున్నాను. అది వచ్చేటప్పటికి పారాసెటమాల్ ప్లస్ సెట్రజన్, లావోసెట్రజన్ ఆర్ సెట్రజన్ అయితే వాడుతున్నాను అనమాట. ఓకేనా, సో ఈ కాంబినేషన్ దేనికి వాడతారు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. సో దట్ అది కూడా ఒక బిట్టే కదా, రివైజ్ అవుతుంది. ఈ కాంబినేషన్ దేనికి వాడతారు, ఈ 2 విడివిడిగా దేనికి వాడతారో కూడా కామెంట్ అయితే చేయొచ్చు. అండ్ చెప్పండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, అది కామెంట్ చేస్తే ఆ వీడియోస్ నేను చేస్తాను. అండ్ దాంతోపాటు మీకు లైవ్ సెషన్స్, రివిజన్ కోసం లైవ్ సెషన్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. బేసిక్గా ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్, మినిమం ఒక 1000 వ్యూస్ 1000 లైక్స్ అయితే ఉంటే నేను ఫాస్ట్గా చేస్తాను. ఓకేనా, చెయ్యనని కాదు, నార్మల్గా కూడా చేస్తాను, బట్ ఫాస్ట్గా చేయాలని నాకు మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి, యూస్ఫుల్ వీడియోస్. ఈ పీడిఎఫ్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ కానీ మన యాప్ కానీ జాయిన్ అవ్వండి, అక్కడ మీకు దొరుకుతాయి, ఈ పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. మీలో ఎవరైనా రైల్వేకి స్పెసిఫిక్గా ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర క్లాసెస్ అయితే ఉన్నాయి. సో ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ అన్ని క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో కేవలం 299కే దొరుకుతుంది. సో మీరు కనుక SARN కూపన్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్కి ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని యూజ్
చేసుకోండి. అండ్ స్పెసిఫిక్గా నా గురించి మాట్లాడుకుంటే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే తర్వాత ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను అనమాట. సో నాకు ఒక ఐడియా ఉంది. అండ్ ఇందులో క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో మాకు ఒక ఐడియా ఉంది. ఆ బేసిస్లో వాళ్ళు ఎలా అయితే అడుగుతారో ఆ బేసిస్లోనే మేము క్లాసెస్ అయితే చేస్తున్నాం అనమాట. సో చాలా తక్కువ ప్రైసెస్ అయితే పెట్టాం. సో ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి. మళ్ళీ మీకు ఇంత తక్కువ ప్రైస్కి దొరకకపోవచ్చు. అలాగే రైల్వే జనరల్ సైన్స్ ఫుల్ కోర్స్ కావాలంటే కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజికల్ 599కి వస్తుంది. బేసిక్ సైన్స్ కంప్లీట్ కోర్స్ మీకు 699కి వస్తుంది. టెక్నీషియన్ ఫుల్ కోర్స్ మీకు 999కే వస్తుంది అనమాట. అలాగే ఏఎల్పి ఫుల్ కోర్స్ 1199కే వస్తుంది. సో ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఇంకా చాలా తక్కువగా వస్తుంది. సో తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంది. అక్కడి నుంచి కోర్సెస్ అయితే తీసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. 100-200 కోసం చూసుకోవద్దు. ఎగ్జామ్ జాబ్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో పీడిఎఫ్స్ గురించి కానీ లేదా ఏదైనా డౌట్స్ వస్తే అడగాలన్నా లేకపోతే మీకు అప్డేట్స్ ఏమైనా ఫాస్ట్గా రావాలన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇది కోర్స్ తీసుకున్న వాళ్ళకనే కాదు, ఎవరైనా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అయితే అక్కడ అడగచ్చు అనమాట. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి SARANTJS7 అని ఉంటుంది. అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఈ వీడియోతో పాటు మీకు విటమిన్స్ గురించి నేను వీడియో అయితే చేశాను అనమాట. సో వాటి మీద కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఇది అండ్ అది కలిపి చదువుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎక్కువ బిట్స్ అయితే మీకు అంటే మినిమం గ్యారంటీ ఒక 2 మార్క్స్ వస్తాయి అనుకోవచ్చు. సో మినిమం గ్యారంటీ ఉంటుంది. తక్కువ టైంలో ఇప్పుడు ఈ వీడియో కలిపి ఎంత చాలా తక్కువ టైం కదా, హాఫ్ అన్ అవర్లో మీకు ఒక 2 టాపిక్స్ అయిపోయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఇస్తాను, చూడండి వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే చూడండి. అండ్ దాంతోపాటు పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన బెస్ట్ ట్రిక్స్ కూడా నేను చెప్తున్నాను. సో ఆల్రెడీ చేసేసాను ఆ వీడియో. ఆ 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి వాళ్ళు తప్పకుండా ఆ వీడియోస్ అయితే చూడండి. మీకు డెఫినెట్గా రాబోయే ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కింద అయితే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా అవి అమలు చేయడానికి చూస్తాను. అండ్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.